ఎవరైనా ఈజీగా చికెన్ పచ్చడి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. ఎలా అంటే ముందు చికెన్ పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో ఉప్పు అలానే పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే నీళ్ళంతా కూడా ఇంకిపోతాయి. ఈ విధంగా నీళ్ళన్నీ ఇంకిపోయి తర్వాత చికెన్ కూడా ఉడికిపోయేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో 1.5 ఇంచ్ చెక్క, 10 లవంగాలు అలానే 3 యాలుక్కాయలు వేసుకొని వీటన్ని కొంచెం వేయించుకున్న తర్వాత అందులో 2 స్టార్ అనాసి కూడా వేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకొని వేయించుకున్న తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోండి. మెత్తటి పౌడర్ లాగా రావాలి. ఈ విధంగా మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకుంటే మన మసాలా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని అందులో 2 కప్పుల నూనె హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత అందులో చికెన్ పీసెస్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు చూసి వేయించుకోండి. గోల్డెన్ కలర్ వచ్చి ముక్క కొద్దిగా గట్టిగా అయితే సరిపోతుంది. మరీ గట్టిగా వేయించుకోకూడదు, అప్పుడు టేస్ట్ ఉండదు. చూసి వేయించేసుకోండి. ఇలా వేయించుకొని వీటన్నింటి పక్కన పెట్టేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి మంచిగా వేయించేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో ఉడికించుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసుకొని వేయించేసుకొని వీటిని తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, కారం అలానే మసాలా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 గంటల పాటు వీటన్నింటి పక్కన పెట్టేసుకోవాలి. అలా చేసినట్లయితే మసాలా బాగా పడుతుంది. తర్వాత చల్లగా అయిన తర్వాత మాత్రమే నిమ్మకాయ రసం పిండేసుకోవాలి. నిమ్మకాయ రసం పిండేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది.